ప్రభువు నామమున అందరికీ వందనాలు. దేవుని వాక్యము నుంచి ఈరోజు ఒక చిన్న అంశాన్ని మనం నేర్చుకుందాము. అంశము పేరు ఏమిటంటే అతిశయపడుట. అతిశయపడుట. ఎవరు పడతారు? అతిశయపడటం అంటే ఏమిటిది అని మనం ఆలోచన చేసినట్లయితే, అంటే ఒక్కొక్కరికి ఒక విధమైన అతిశయము ఉండొచ్చు. అంటే అతిశయం అంటే విర్రవీగడం. అంటే నా అంత ధనవంతుడే లేడు, నా అంత అందగాడే లేడు, నా అంత బలవంతుడే లేడు. అంటే ఒకరొకరు ఒక విధముగా అతిశయపడచ్చు. ఇప్పుడు నా దగ్గర డబ్బు ఉందనుకో, ఆ డబ్బును బట్టి నేను అతిశయపడతాను కదా. మనం చూసినట్లయితే ఏంద్రా ఇంత ఈయన ఇలా ఉన్నాడు అంటే, ఆయన డబ్బు ఆయనను అలా అనిపిస్తుందిరా అని అంటుంటాం మనం. అప్పుడు లోకంలో చాలా మందిని మనం చూసినప్పుడు, అంటే ఒక్కొక్కరు ఒక విధమైనటువంటి అతిశయములో ఉండొచ్చు. కాబట్టి ఆస్తి ఉన్నట్లయితే ఆస్తిని బట్టి కూడా అతిశయపడే వాళ్ళు ఉండరు లోకంలోన. పలుకుబడి కదా, పొలిటికల్ మనము చూసినట్లయితే పదవిని బట్టి కదా, ఆయనకున్నటువంటి పదవిని బట్టి ఆయన అతిశయపడవచ్చు, ఆయనకున్నటువంటి ధనాన్ని బట్టి అతిశయపడవచ్చు. ఇలా మనం లోకంలోన చూసుకున్నట్లయితే ఒక్కరొక్కరు ఒక విధమైన అతిశయం పడవచ్చు. కాబట్టి పెద్ద పెద్ద ప్లాట్లు బిజినెస్ చేసేటువంటి వాళ్ళు, నాకు ఇన్ని అపార్ట్మెంట్లు ఉన్నాయి, ఇన్ని ప్లాట్లు ఉన్నాయి, ఒక్కొక్క దాని ఖరీదు ఇంత ఉంది, ఈ లోకంలోన ఈ ఏరియాలోన నా అంత డబ్బు ఎవరి దగ్గర లేదు అని కూడా ఆయన అతిశయపడచ్చు. మరి ఇంకొక ఆయన కదా, అధికారాన్ని బట్టి అతిశయపడచ్చు. అంటే ఈ ప్రాంతంలోన నన్ను మించినటువంటి లీడరే లేడు అని ఆయనకు ఉన్నటువంటి అధికారాన్ని బట్టి ఆయన అతిశయపడచ్చు. ఇలా మనం లోకంలో లెక్క చేసుకుంటూ పోతే కదా, బలాఢ్యులను కూడా మనం చూస్తాం కదా. ఈ ఏరియాలో నాకంటే ఎక్కువ బలవంతుడు లేదు, నేనే బలవంతుణ్ణి, నేనే ఎక్కువ బరువు లేపుతాను అనేటువంటి విధానము కూడా చూస్తాం. ఆయన అతిశయపడతాడు. దేనిని బట్టి అతిశయపడతాడు? బలం ఉన్నటువంటి వ్యక్తి బలాన్ని బట్టి అతిశయపడతాడు, డబ్బున్న వ్యక్తి డబ్బును బట్టి అతిశయపడతాడు, బంగారం ఉన్న వ్యక్తి బంగారుని బట్టి అతిశయపడతాడు, ఇంకా ప్రజాబలం అంటే పొలిటికల్ ఆయన పదవిని బట్టి ఆయన అతిశయపడతాడు. ఇలా మనము లోకములో లెక్క చేసుకుంటూ పోతే ఒక్కరొక్కరు ఒక విధముగా అతిశయపడతారు. దేనిని బట్టి వాళ్ళు అతిశయపడతారు? అందాన్ని బట్టి కూడా అతిశయపడతారు. అంటే ఏరియాలో నాకంటే అందగాళ్ళు లేడు, నాకంటే అందమైనటువంటి వాళ్ళు లేరు అనేటువంటి విధానంలో కూడా అతిశయపడతారు. ఇలా మనము లెక్కలు వేసుకుంటూ పోయినట్లయితే వారికి ఉన్నటువంటి వారి వెనకాతల ఉన్నటువంటి డబ్బును బట్టో, లేకుంటే ఐశ్వర్యమును బట్టో, లేకుంటే బలాన్ని బట్టో, లేకుంటే పదవిని బట్టో, లేకుంటే ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలుగా మనకి కనిపిస్తాయి కదా. డబ్బు ఉన్నటువంటి వాడు డబ్బును బట్టి అతిశయపడతాడు, బలం ఉన్నటువంటి వాడు బలమును బట్టి అతిశయపడతాడు, అందం ఉన్నటువంటి వారు అందమును బట్టి అతిశయపడతారు కదా. పదవి ఉన్నటువంటి వాళ్ళు పదవిని బట్టి అతిశయపడతారు. ఇలా మనము చెప్పుకుంటూ పోతే చాలా రకాలుగా
అతిశయపడతారు అన్నమాట. కాబట్టి ఇక జ్ఞానం కదా, జ్ఞానము, లోక సంబంధమైనటువంటి జ్ఞానము, తెలివితేటలు, ఇంకా లెక్కేసుకుంటూ పోతే మనం చిన్న సామాన్యులను మొదలుకొని పెద్ద పెద్ద శాస్త్రవేత్తల వరకు కూడా ఈ గోల్డ్ మెడలు, లేకుంటే పద్మ విభూషణు, కదా ఆస్కార్ అవార్డులు, ఇలా చెప్పుకుంటూ పోతే నేను మాత్రమే ఇవన్నీ సాధించాను, నేను మాత్రమే దీన్ని కనిపెట్టాను అని వాళ్ళ పనిని బట్టి, దానిని బట్టి వారు అతిశయపడేటువంటి వారు కూడా ఉన్నారు. ఇందులో తప్పేమీ లేదు. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుంది అనేటువంటి విషయాన్ని గనక మనం ఆలోచన చేసినట్లయితే, ఇక్కడ ఒకసారి యెరెమీయా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనము 24వ వచనాన్ని మనము చూసినట్లయితే, అక్కడ లేఖనం ఏమి చెబుతుంది అనేటువంటి విషయం, దేవుడు ఏం చెప్తున్నాడు అనేటువంటి విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి మనము అందము ఉన్నా, అందము లేకపోయినా, డబ్బు ఉన్నా, డబ్బు లేకపోయినా మనకు ఒక ధైర్యాన్ని ఇస్తుంది ఈ యొక్క లేఖన భాగం కదా. ఏమని ధైర్యం ఇస్తుంది అంటే, ఒకసారి చదువుకుందాం చూడండి దాన్ని. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, అంటే దేవుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు. ఏమని సెలవిస్తున్నాడు? జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయపడకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యను పట్టి అతిశయింపకూడదు. అంటే ఈ లోకములోన నేను జ్ఞానిని కదా, నేను మాత్రమే దీనిని కనిపెట్టాను కదా అని అతిశయపడకూడదంట. మరి ఐశ్వర్యవంతుడు అంటే, ఐశ్వర్యవంతుడు ఎవడు? డబ్బున్నటువంటి వ్యక్తులు కదా, కోట్లు కూడబెట్టి ఉన్నటువంటి వ్యక్తులు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు కదా. ఇంకొక విషయం ఉంది అక్కడ, ఇంకా ఏముంది? శూరుడు అంటే బలాఢ్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఎందుకు? వాళ్ళకి బలం ఉంది, ఆయన అతిశయపడతాడు. ఆయన డబ్బు ఉంది, డబ్బును బట్టి అతిశయపడతాడు. అంటే ఇవన్నీ తాత్కాలికమైనటువంటివి. అంటే ఈ లోకములోన యాది మన దగ్గర ఇప్పుడు ఇక్కడ జ్ఞానము, లోక సంబంధ జ్ఞానం సంపాదించుకున్నా ఇది శాశ్వతంగా ఉండేది కాదు. కాబట్టి ఆ జ్ఞానాన్ని బట్టి నీవు అతిశయింపకూడదు కదా. శూరుడు అంటే బలమైనటువంటి వాడు, అందగాడు కావచ్చు, దానిని బట్టి నీవు అతిశయింపకూడదు. డబ్బు కలిగినటువంటి వ్యక్తి, దానిని బట్టి నీవు అతిశయింపకూడదు. మరి ఎవరు అతిశయించాలంట అంటే, కింది లైన్లో ఏం చెప్తాడు చూడండి ఒకసారి. 24వ వచనం, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించవలననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టు బట్టియే అతిశయపడవలెను. ఎవరు అతిశయపడాలంట? భూమి మీద నీతిని, న్యాయాన్ని, కనికరాన్ని చూపిస్తున్నటువంటి నీ దేవుడైన యెహోవాని నీవు తెలుసుకున్నటను బట్టి నీవు అతిశయపడాలి. అంటే ఇప్పుడు అందగాడు అందాన్ని బట్టి అతిశయింపకూడదా? అది తాత్కాలికం. మరి ఐశ్వర్యవంతుడు తనకు ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని బట్టి అతిశయింపకూడదా? అతిశయపడుతున్నాడు, అది తాత్కాలికం. కానీ నిజము, ఒరిజినల్ ఏమిటిది, నిజమేమిటిది అని మనం ఆలోచన చేసినట్లయితే, ప్రభు అయిన యేసుక్రీస్తుని
ఎవరైతే అర్థం చేసుకుంటారో, పరిశీలన చేసి ఎవరైతే తెలుసుకుంటారో, అలా తెలుసుకున్నటువంటి వాడు అతిశయపడాలి అంటాడు ఇక్కడ ఇంకా కదా. ఇప్పుడు మనం ప్రభు అయిన యేసుక్రీస్తుని గనక నిజంగా అర్థం చేసుకొని ఆయన జరిగిస్తున్నటువంటి కార్యాలను గనక నిజంగా మనం అర్థం చేసుకుంటే, మరి అతిశయపడాల్సింది ఎవరు అంటే మనము అతిశయపడాల కదా. మనది డబ్బు లేకపోవచ్చు, బలము లేకపోవచ్చు, ఆస్తులు లేకపోవచ్చు, పొలిటికల్ లేకపోవచ్చు, కానీ మీరు అతిశయపడండి అంటాడు. దేనిని బట్టి అతిశయపడాలంట మనము? భూమి మీద నీతిని, న్యాయాన్ని, కనికరాన్ని జరిగిస్తున్నటువంటి ఆ దేవుని నువ్వు తెలుసుకున్నావు కాబట్టి దానిని బట్టి నీవు అతిశయపడాలి అని అంటాడు ఇక్కడ ఇంకా. అంటే రివర్స్ ఉంది చూడండి. మనం చూసుకున్నట్లయితే మనం మొదటి నుండి కొన్ని లోకములో ఉన్నటువంటి వాళ్ళని అందరిని చూసుకుంటూ వచ్చాం కదా, మరి దానికి దీనికి చాలా రివర్స్ ఉన్నాయి. అంటే క్రీస్తులో అన్నీ ఉన్నాయా? క్రీస్తులో సమస్తము ఉంది క్రీస్తులోన. కాబట్టి ప్రభువును బట్టి మనం అతిశయపడాలి. ఎవరు అతిశయపడాలి? ప్రభువును బట్టి మనము అతిశయపడాలి. కాబట్టి ఒకసారి చూడండి, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1 కొరింథీ 1వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే అక్కడ ఒక చక్కటి మాట మనకి వ్రాయబడి ఉంది. అతిశయించువాడు ప్రభువునందే అతిశయపడవలను అని వ్రాయబడి ఉన్నది. నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమాయను. ఎవరిని బట్టి అతిశయపడాలంట? ప్రభు అయిన యేసుక్రీస్తుని మనం అంగీకరించాం కాబట్టి ఆయనని మనం ఆధారము చేసుకొని అతిశయపడాలి. ఆయనని ఆధారం చేసుకొని మనము అతిశయపడాలి. చాలామంది ఈరోజు మనము ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా ఇంతకుముందు అతిశయపడేటువంటి వాళ్ళందరూ దేనిని బట్టి వాళ్ళు అతిశయపడుతున్నారు, దేన్ని ఆధారం చేసుకొని వాళ్ళు అతిశయపడతారు అనేటువంటి విషయాన్ని కనుక మనం ఆలోచన చేస్తే, వాళ్ళు అందగాడు తన అందముని ఆధారము చేసుకొని అతిశయపడతాడు కదా. ఒక మాట చూద్దాం చూడండి, సామెతల గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనాన్ని చూద్దాం చూడండి ఒకసారి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చదువుకుందాము. ఒక మాట అక్కడ మనం చదువుకొని వస్తాము. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక, అంటే ఇక్కడ ఏంది? స్వబుద్ధిని అంటే సొంత బుద్ధిని ఆధారము చేసుకొని, ఇక్కడ కిందికి మనం చదువుకుంటూ పోతే జ్ఞానవంతుడు అంటే సొంత తెలివితేటలని ఆధారము చేసుకొని ఇక నా ఎంత జ్ఞానవంతుడే లేదు అనేటువంటి వ్యక్తులు మనకి కనిపిస్తారు లోకంలోన. అందుకే అక్కడ మనం ఇర్మీయా గ్రంథంలో కూడా ఏం చూసాము, జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయింపకూడదు. అంటే ఇప్పుడు వాళ్ళు అతిశయపడుతున్నారు అంటే దేనిని బట్టి అతిశయపడతారు అంటే జ్ఞానాన్ని ఆధారము చేసుకొని వారు అతిశయపడతారు, జ్ఞానవంతులు. మరి ఇంకొకరు అందగాడు ఎందుకు అతిశయపడుతున్నాడు అంటే తన అందాన్ని ఆధారము చేసుకొని అతిశయపడుతూ ఉన్నాడు. మరి ఇంకొకరు ఏ విధంగా అంటే పదవిని బట్టి, అంటే నాకున్నటువంటి పదవిని బట్టి ఈ యొక్క ప్రదేశంలో మనదే నడుస్తుంది అనేటువంటి విధానాన్ని బట్టి అతిశయపడుతూ ఉన్నాడు. అంటే దానిని ఆధారం చేసుకొని అతిశయపడుతూ ఉన్నాడు. మరి ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి, అంటే తనకు ఉన్నటువంటి ప్లాట్లు కావచ్చు, ఆస్తి కావచ్చు, డబ్బు కావచ్చు, బంగారం కావచ్చు, ఇలా మనము ఏది పెట్టుకుంటారో అది పెట్టేసుకునండి కదా. అంటే వాళ్ళు దానిని ఆధారము చేసుకొని అతిశయపడతాడు. అంటే ఇప్పుడు మనము దేనిని బట్టి అతిశయపడాలి? మనం దేనిని ఆధారం చేసుకునల్లా? మరి మనకు అందము లేదు, డబ్బు లేదు, పొలిటికల్ లేదు కదా, ఐశ్వర్యం లేదు, ఎండి లేదు, బంగారం లేదు, బిల్డింగులు లేవు,
భూములు లేవు. మరి దేనిని బట్టి మనము దేనిని ఆధారం చేసుకోవాలా కదా? అప్పుడప్పుడు మనము కొంతమంది వ్యక్తులను చూస్తాం కదా, ఏంద్రా వీడు ఇంత విర్రవీగుతాడు అని చూసినప్పుడు వాందేముందిరా, వాని వెనకాల పలాని వ్యక్తులను చూసుకొని వాళ్ళని ఆధారం చేసుకొని వీడు ఇంత విర్రవీగుతాడని మనం చూస్తుంటాం కదా. ఇంకొకరిని వాడు ఇలా విర్రబీగుతున్నాడంటే వానికి ఆస్తులు రా, దాన్ని బట్టి ఆధారం చేసుకొని వాడు ఇలా చేస్తున్నాడు. మనం ఇలా చూసుకుంటాం, చాలా మందిని చాలా రకాలుగా మనము చూస్తాం. కాబట్టి మరి దేవుడు ఏమంటాడు, ఒరిజినల్గా అది తాత్కాలికమే. కాబట్టి ఎవరు నిజంగా అతిశయపడాలంటే ప్రభువుని ఎవరైతే స్పష్టంగా తెలుసుకుంటారో కదా, నీతిని, న్యాయాన్ని, కనికరాన్ని, భూమి మీద కృప చూపుతున్నటువంటి ఆ యెహోవాని తెలుసుకున్నటను బట్టి మనము అతిశయపడాలి అంటాడు ఇక్కడ ఇంకా కదా. అంటే ఆయనలో అన్నీ ఉన్నాయా? సమస్తము క్రీస్తులో ఉన్నాయి కదా. ఒకసారి మనం చూద్దాం, చూడండి. కొలొస్సీలకు రాసినటువంటి పత్రికని 3వ అధ్యాయం, కొలొస్సీ పత్రిక, కొలొస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం, క్షమించండి, 2వ అధ్యాయం 3వ వచనం, 2వ అధ్యాయం 2వ వచనం కూడా మనం చదువుకుంటా వస్తామండి. మీ కొరకును లవోదియ వారి కోసమును శరీర రీతిగా నా ముఖము చూడని వారి కొరకు, అందరి కొరకును నేను ఎంతగానో పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను. వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై కదా. ప్రేమయందు అతుకబడి అంటే క్రీస్తులో ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను. అంటే ఈ కొలొస్సీలో ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించినటువంటి వాళ్ళందరూ ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తుకి అంటు కట్టబడినటువంటి వాళ్ళు అన్నమాట. అంటు కట్టబడడం అంటే ఏంది? ఇంకా మనకు అర్థమయ్యే విధంగా మనం మాట్లాడుకోవాలంటే ఒక బల్బు తెగిపోతే ఆ బల్బు వెలగదు కదా. ఆ బల్బుకి ఎప్పుడైతే కనెక్షన్ లేదో ఆ బల్బు వెలగడం మానేస్తుంది. కాబట్టి ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తుకు బయట ఉన్నటువంటి వ్యక్తులల్లా ఎవరు అంటే తెగిపోయినటువంటి వ్యక్తులు, అంటే కనెక్షన్ లేనటువంటి వ్యక్తులు. కనెక్షన్ అనేటువంటిది లేదు. కనెక్షన్ లేకుంటే అది ఎంత పవర్ ఉన్నటువంటి 1000 వాట్స్ బల్బ్ అయినా సింతలేదు. కనెక్షన్ లేకుండా ఉపయోగం ఏమీ లేదు. కాబట్టి మీరు అతుకబడి క్రీస్తు ప్రేమయందు మీరు అతుకబడి అంటే మీరు కనెక్షన్ అయ్యారు, క్రీస్తులోనికి మీరు కనెక్ట్ అయ్యారు. అంటే ఆ తీయని మీరు క్రీస్తులో కనెక్షను వచ్చేసింది మీకు. కాబట్టి సంపూర్ణ ఐశ్వర్యము గలవారై, అంటే ఎప్పుడైతే ఐశ్వర్యవంతుకి మనం కనెక్ట్ అవుతామో మనం కూడా ఎవరన్నమాట, ఐశ్వర్యవంతులం కదా. సమస్తం కిందికి 3వ వచనంలో చూద్దాం, చూడండి. ఇప్పుడు మనం 3వ లైన్ చదువుకుంటూ వస్తాం, చూడండి. వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమయున్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారై
తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను కదా. అతుకోబడి ఎప్పుడైతే కనెక్షన్ అయ్యామో యేసుక్రీస్తులోనికి మనము సకల ఐశ్వర్యమునికి కనెక్షన్ అయ్యాము అనేటువంటి విధంగా మాట్లాడుతూ ఉంది ఈ యొక్క వాక్యము కదా. ఇక్కడ 3వ వచనం చూడండి. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదములు ఆయన యందే గుప్తములై ఉన్నవి. అంటే ఎప్పుడైతే ఐశ్వర్యవంతునికి మనం కనెక్ట్ అయ్యామో వాటన్నిటికీ పాలిభాగస్థులం అయ్యాము. అంటే బుద్ధి జ్ఞానము సర్వ సంపదములు గుప్తములై ఉన్నవి క్రీస్తునందు. అంటే క్రీస్తుకి ఎప్పుడైతే కనెక్ట్ అయ్యామో ఇక అన్ని మనకు వచ్చేసినాయి కాబట్టి మనము అతిశయపడాల. ఇప్పుడు లోక సంబంధంగా మనం చూసినట్లయితే జ్ఞానము ఎవరికైతే ఉంటుందో ఆ జ్ఞానాన్ని ఆధారం చేసుకొని అతిశయపడేటువంటి వాళ్ళని మనం చూసినాము. మరి పొలిటికల్ని బట్టి పదవిని బట్టి అతిశయపడే వాళ్ళని మనం చూసాము. ఇక అందం ఉన్నటువంటి వాళ్ళు అందముని ఆధారం చేసుకుని అతిశయపడేటువంటి వాళ్ళని మనం చూసాము. మరి డబ్బును బట్టి అతిశయపడేటువంటి వాళ్ళని మనం చూసాము. కాబట్టి వాస్తవానికి నిజంగా రియాలిటీలో కనుక మనం చూసినట్లయితే వాళ్ళు కాదు అతిశయపడాల్సినటువంటి తాత్కాలికము. నిజంగా ఎవరు అతిశయపడాలంటే ప్రభువుని ఎవరైతే కనెక్ట్ అయి ఉన్నారో, ప్రభువులో ఎవరైతే అతుకబడి ఉన్నారో కదా. అక్కడ మనం ఇర్మీయా గ్రంథంలో చూస్తే దేవుడైన యెహోవాని తెలుసుకున్నటను బట్టి నీవు అతిశయపడాలి, తెలుసుకునేవో కాబట్టి నీవు అతిశయపడాలి కదా. ఇక్కడ మర్మమై ఉన్న క్రీస్తుని స్పష్టంగా ఎరిగిన వారై ఎరిగబడినందున మీరు సకల ఐశ్వర్యములకు కనెక్ట్ అయ్యారు. అంటే ఐశ్వర్యవంతులు మీరు, జ్ఞానవంతులు మీరు కదా, బుద్ధిమంతులు మీరు, సర్వ సంపదములు క్రీస్తునందే గుప్తములై ఉన్నాయంటే కుప్పలుగా ఉన్నాయి కదా. ఇప్పుడు ఇది అర్థమైతే నిజంగా ఎంత ధైర్యము ఎంత ఆనందం చూడండి. మనము కదా నిజంగా అంటే మనం అతిశయపడాల్సినది ఎవరు కదా. ఇంత మర్మమై ఉన్న క్రీస్తుని ఇలా గొప్పగా చెప్పుకున్న వాళ్ళకి వాళ్ళు కనెక్ట్ కాలేదు, కానీ నేను కనెక్ట్ అయ్యాను కదా. మరి అతిశయపడాల్సింది నేను కదా అనేటువంటి విషయము మనము అర్థం చేసుకుంటే ఎంత విచిత్రం చూడండి ప్రియమైన దేవుని యొక్క వారలారా. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు ఏమంటాడంటే ఒక మాట అంటాడు, మత్తయి రాసినటువంటి సువార్తలో ఉంటుంది. అక్కడ ఇంకా ఏముంటుందంటే అది మనం అవసరమైతే 2వ భాగంలో కూడా మాట్లాడుకునేటువంటి ప్రయత్నము చేద్దాం ఒకసారి. ఎందుకంటే దేవుని వాక్యము మనం స్పష్టంగా తెలుసుకున్నటువంటి వారమైతే ప్రభువైన యేసుక్రీస్తు నిజంగా అందరికీ అర్థం కాడు. మనకి కదా, మనము డబ్బు లేకపోయినా, అందచందము లేకపోయినా, ఐశ్వర్యము లేకపోయినా, మనకు పొలిటికల్ లేకపోయినా, మనకి ప్రభువైన యేసుక్రీస్తుని మనం అర్థం చేసుకున్నాం కదా. ఇది అదృష్టం అంటే మనము అతిశయపడాలి. కాబట్టి ఈ వాక్యం మీకు అర్థమైంది అని నేను భావించుకుంటాను. కాబట్టి విన్నటువంటి వారందరూ కూడా ప్రభువుని మనం స్పష్టంగా తెలుసుకుందాము. ఇంకా మనము లోతుగా ప్రభువైన యేసుక్రీస్తుని మనము అర్థం చేసుకొని మనము అతిశయపడదాము. కాబట్టి ఇంతటితో ఈ యొక్క వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.